హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. సింగర్ చిన్మయి మరోసారి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచింది. తన భర్త రాహుల్ రవీంద్ర మంగళసూత్రంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె తీవ్ర విమర్శలు, బూతుల వర్షాన్ని ఎదుర్కొంది. ఈ ఘటనపై చిన్మయి ధీటుగా స్పందించి ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో సింగర్ చిన్మయి యాక్టివ్గా ఉంటుంది. పిల్లలు, అమ్మాయిలపై జరిగే అవమానాలు, ఆకృత్యాల గురించి తన గొంతు వినిపిస్తుంది. ప్రతిరోజూ ఖచ్చితంగా తన వాయిస్ వినిపిస్తుంది. అయితే ఈ మధ్య ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్లో చిన్మయి భర్త రాహుల్ రవీంద్ర తన భార్య గురించి మాట్లాడాడు. తనకు నచ్చితేనే మంగళసూత్రం ధరించమని చెప్పానని, అబ్బాయిలకు లేని నిబంధనలు అమ్మాయిలకు ఎందుకనేది తన ఉద్దేశమని క్లారిటీగా చెప్పాడు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఓ ట్విట్టర్ స్పేస్లో దీనిపై జరిగిన చర్చలో చిన్మయిని రావేలజా, కొజ్జా అంటూ బూతులు తిట్టారు. ఇలాంటి వాళ్లకు పిల్లలు పుడితే ఎలా పెంచుతరు? వాళ్ల పిల్లలు చచ్చిపోవాలి అంటూ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా చిన్మయి కుటుంబంపై పచ్చి బూతుల వర్షం కురిపించారు. ఈ విషయానికి ఆమె దృష్టికి రాగా సజ్జనార్కు కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత ఆమెను ఈ స్పేస్కు ఇన్వైట్ చేయగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. సినిమాను, ఆర్టిస్టులను ప్రేమించి ఉన్నత స్థాయిలో నిలబట్టే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివారు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను అంటూనే తనను ఎందుకు లజ అనాల్సి వచ్చిందని ప్రశ్నించింది. నా భర్త మంగళసూత్రం గురించి మాట్లాడితే, నా పిల్లలు ఎందుకు చచ్చిపోవాలి? నేను ఎందుకు లజ అనిపించుకోవాలి? నా వల్ల మీరు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారా? నా వల్ల మీ జాబ్ పోతుందా? మీ శాలరీ పోతుందా? లేదా నేనేమైనా మీ ట్యాక్స్ తీసుకుంటున్నానా? అంటూ వాళ్ల భాషలోనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది. మంగళసూత్రంపై భర్త వ్యాఖ్యల కారణంగా చిన్మయి ఎదుర్కొన్న తీవ్ర దూషణలు, ఆమె ధీటైన సమాధానం సమాజంలో ట్రోలింగ్ సంస్కృతిపై చర్చకు దారితీసింది. సెలబ్రిటీలపై వ్యక్తిగత దాడి ఎంతవరకు సబబనే ప్రశ్నను లేవనెత్తింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.